హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బద్రీ మామ్స్ లైఫ్ స్టైల్. ఈరోజు నేను బెండకాయ ఫ్రై ఎలా చేయాలి అన్నది చూపిస్తానండి. ఇలా కనుక చేస్తే పప్పులో కానీ రసంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి. ఇది స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. ఫస్ట్ అయితే పల్లీలు వేపుకోవాలి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు ఇలా పల్లీలు కనుక వేస్తే పిల్లలు కూడా చక్కగా ఇష్టంగా తింటారు. పల్లీలు అయితే వేగిపోయినాయి. ఇప్పుడు పల్లీలు తీసేసేయాలి. ఆయిల్ కనుక ఎక్కువ అనిపిస్తే కొంచెం ఆయిల్ తీసేయాలి. మార్నింగ్ టైంలో ముందైతే పిల్లల వరకు మాత్రమే లంచ్ ప్రిపేర్ చేస్తాను. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని దీంట్లో వేసుకోవాలి. బెండకాయ ఫ్రై చేసేటప్పుడు మూత పెట్టిన అవసరం లేదండి. మూత పెడితే కనుక ముక్క మళ్ళీ మెత్తగా అయిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. పచ్చెనగపప్పు, జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. వేసిన తర్వాత ఒకసారి ఇలా కలుపుకోవాలి. ఎండుమిర్చి కూడా వేసుకొని ఒకసారి ఇదంతా కలుపుకోవాలి. కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి ఫ్రై అంతా మళ్ళీ తిప్పుకోవాలి. దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలి. టేస్ట్కి తగ్గ పసుపు కూడా వేసుకోవాలి. ఒకసారి ఇలా కలుపుకోవాలి. కొంచెం కారం వేసుకోవాలి. పిల్లలకు కాబట్టి కొంచెం తక్కువే కారం వేసుకోవాలి. ఇప్పుడు ఆల్రెడీ ఫ్రై చేసుకున్న పల్లీలను కూడా వేసుకోవాలి. సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. అంతేనండి, చాలా సింపుల్గా బెండకాయ ఫ్రై అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవటమే. ఇలా చేస్తే కనుక పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని నేను అనుకుంటున్నాను ఫ్రెండ్స్. మీకు కనుక మా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. కొత్తగా మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.